శ్రీజ, రాము రాథోడ్, సంజన ఈ ముగ్గురు తప్ప మిగతా అందరూ ఉన్నారు నామినేషన్స్‌లో. ఈ నామినేషన్స్‌లో ఉన్న వీళ్ళలో షష్ఠి వర్మ వెళ్ళిపోయింది కాబట్టి ఈ ముగ్గురిని తీసేస్తే మిగిలిన 11 మందిలో ఎవరు హౌస్‌లోంచి వెళ్ళిపోతారనుకుంటున్నారు మీరు ఈ వీక్ గెస్ చేయండి. కరెక్ట్‌గా నేమ్‌ని ఎగ్జాక్ట్‌గా ఎవరిని గెస్ చేస్తే వాళ్ళ పేరు నేను ఇంక నెక్స్ట్ వచ్చే వీడియోలో అనౌన్స్ చేస్తా. అంటే వీళ్ళు బాగా గెస్ చేయగలిగారు వీళ్ళు అని వీకెండ్ జరిగే వీడియోలో నేను పక్కాగా గెస్ చేస్తా. పక్కాగా వాళ్ళ నేమ్ నేను అనౌన్స్ చేస్తా. సో మిస్ అవ్వకుండా కింద కామెంట్ చేయండి. పర్టికులర్ పర్సన్ వెళ్ళిపోతారు ఈ వీకెండ్. ఎంత పర్సెంట్? 80% పర్టికులర్ పర్సన్ వెళ్ళిపోవచ్చు, 20% వీళ్ళకి ఛాన్స్ ఉంది, లేకపోతే అట్లా పర్సంటేజ్ ప్రకారం మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కింద నుంచి వద్దాం. హౌస్లో వీకెస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళ నుంచి వస్తే సుమన్ శెట్టి. ఎందుకంటే లీస్ట్ 11th పొజిషన్లో సుమన్ శెట్టి కనిపిస్తుంది. అంటే తక్కువ ఓటింగ్ పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బయట జనాల్లో మంచి ఫేమ్ ఉన్నా కూడా మనోడికి నామినేషన్స్కి అతను ఇచ్చిన రీజన్స్ అసలు ఏమాత్రం కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించలే. సంజన ఇచ్చిన రీజన్స్ సుమన్ శెట్టికి బాగానే ఉన్నట్టు నాకు అనిపించింది. బయట అందరికంటే ఎక్కువ సుమన్ శెట్టి లాస్ట్ టైం విన్ అవ్వగలిగాడు లాస్ట్ వీక్. కానీ ఈ వీక్ ఆ ఛాన్స్ ఉండదేమో అనుకుంటున్నాను. సో సుమన్ శెట్టికి గట్టి పిఆర్ ఉంది బయట, బట్ స్టిల్ దెబ్బతింటాడు ఈసారి అనిపిస్తుంది. ఆశా సైని మళ్ళీ రేపటి నుంచి బిల్డ్ అవ్వచ్చు, మళ్ళీ పిఆర్ బిల్డ్ అవ్వచ్చు. బట్ ఇవాళ ఈ నామినేషన్స్ తర్వాత సంగతి చెప్తున్నా. నేనైతే అతను నామినేషన్స్లో లేడు కదా, అందుకని. సో ఆశా సైని చాలా పాయింట్స్ కొన్ని చోట్ల బాగానే పెట్టినా, కొన్ని చోట్ల దెబ్బతింటున్నా. తెలుగు వాళ్ళతో కనెక్ట్ అవ్వలేకపోతుంది అబ్బా. రూరల్ ఆడియన్స్, సీరియల్ ఆడియన్స్తో ఆవిడ అసలు కనెక్ట్ అవ్వట్లా. ఆవిడకి పిఆర్ లేదు సరిగా బయట. సో ఖచ్చితంగా ఆవిడ దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆశా సైని కొన్ని చోట్ల మంచిగా రీతు విషయంలో తను తప్పు తెలుసుకుని సారీ చెప్పడం, ఇవన్నీ ఒక సివిలైజ్డ్ సొసైటీ పీపుల్ చేసే పనులు, మెచ్చుకోవాలి అలాంటివి. బట్ స్టిల్ తను చాలా వెనకబడింది. డీమన్ పవన్ ప్లేస్ చేసే పాయింట్స్ కానీ, నామినేషన్స్ కానీ, తను డిఫెండ్ చేసుకునే పాయింట్స్ కానీ ఎక్కడ కూడా రీజనబుల్గా లేవు. గుంపులో గోవిందలాగా ప్రియా ఏదంటే అది, పవన్ కళ్యాణ్ ఏదంటే అది. ఒక గ్రూప్లో తాను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నాడు తప్ప ఒక లీడర్షిప్ క్వాలిటీ లేదు. ఒక పాయింట్ని ప్లేస్ చేసే కెపాసిటీ అతనికి ఉన్నట్టు ఫస్ట్ నుంచి కూడా నాకు కనిపించలేదు. సో అతను 9th పొజిషన్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పైనే ఉండేవాడు కిందకి ఎట్ట వచ్చాడంటే ఎప్పుడు లేనిది హరీష్కి గట్టి వెన్నుపోటు పొడిచాడని ట్విట్టర్ మీద డిస్కషన్ నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హరీష్ని ఫుడ్ తినమని అడగడం బాగానే ఉంది. ఈయన ప్రొఫెషన్ బేస్ చేసుకుని ఒక సోల్జర్వి కాబట్టి నువ్వు నిలబడితే బాగుండేది అంటలో తప్పే ఉంది. సో అలాంటి దానికి వెన్నుపోటు పొడి చేస్తాడా పవన్ కళ్యాణ్ అని చాలామంది సీరియస్ అవుతున్నారు. హరీష్ అగ్ని పరీక్ష నుంచి నిన్న మొన్నటి వరకు బిగ్ బాస్ వరకు కూడా స్ట్రాంగ్గా కష్టపడి నిలబడింది ఎవరితో అయ్యా బాండ్లో అంటే పవన్ కళ్యాణ్తో. అట్లాంటి పవన్ కళ్యాణ్ దెబ్బతీశాడు మా హరీష్ని. హరీష్ కంటూ ఒక ఆర్మీ బిల్డ్ అయింది. ఆ ఆర్మీ ఇక రచ్చరచ్చ చేస్తుంది. పవన్ విషయంలో చాలా కోపంగా ఉన్నారు. అందువల్ల 8th పొజిషన్కి వచ్చేస్తాడు. మనీష్ విషయంలో కూడా బెటర్ నుంచి బ్యాడ్కి ఎట్లా వచ్చాడంటే ముందు రోజు రాత్రే ప్రియా మీద, శ్రీజ మీద నాకు చాలా చిరాగ్గా ఉన్న సంజనాకు చెప్పి నేను టెనెంట్స్ దగ్గరే పడుకుంటాను, నాకు ద్రోహం చేశారు వీళ్ళని ఇమాన్యుల్ దగ్గర ఏడ్చి శ్రీజాతో తిట్లు తిని ఇవన్నీ చేసి మళ్ళీ ప్రియా ఏదన్నా మాట్లాడినా, శ్రీజ ఏదన్నా మాట్లాడినా వాళ్ళకి సపోర్ట్గా చప్పట్లు కొట్టి వాళ్ళకి పాజిటివ్గా నైట్ ఒకలాగా నామినేషన్స్ తెల్లారితే తర్వాత రోజు నైట్ ఒకలాగా 24 అవర్స్లో ఎంత మార్పు మనీష్ నీళ్ళు అందరూ షాక్ అయ్యేలాగా అతను 7th పొజిషన్లో ఉన్నాడు. ప్రియా చాలా చోట్ల పాయింట్ చాలా బాగా ప్లేస్ చేసింది, కొన్ని చోట్ల దొరికిపోయింది. మొత్తం మీద ప్రియా అట్లా 6th పొజిషన్లో అటు ఇటుగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇమాన్యుల్ హరీష్తో చాలా స్ట్రాంగ్ ఫైట్ చేశాడు. ఆ విషయంలో ఇమాన్యుల్ మెచ్చుకోవాలి. బట్ మళ్ళీ ఆడవాళ్ళని ఇట్లా మాట్లాడాడు హరీష్ అనే పాయింట్ని మాత్రం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇమాన్యుల్ బ్యాడ్ అవుతున్నాడు. అతనైతే తను చేసిన ఫైట్కి తగ్గట్టు 5th పొజిషన్లో ఉన్నాడు. భరణి ఫస్ట్లో కొంతమంది చేసిన నామినేషన్స్ విషయంలో సరిగ్గా అఫెండ్ చేసుకోలేకపోయినా, తను డిఫెండ్ చేసుకోలేకపోయినా గోయింగ్ ఫార్వర్డ్ హరీష్ నామినేట్ చేసినప్పుడు కానీ, ఇంకొకరు నామినేట్ చేసినప్పుడు కానీ లాస్ట్కి వచ్చేసరికి స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అందరూ నన్ను టార్గెట్ చేశారు అనేది చూపించగలుగుతున్నాడు. ఆడియన్స్లో కూడా గట్టిగా వచ్చింది. హౌస్ ఓనర్స్ అందరూ కూడా భరణిని తీవ్రంగా టార్గెట్ చేసేశారు అనేది పడిపోయింది జనాల్లో. అది పడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఓకే భరణిని ఇంతగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, సో మనం భరణికి సపోర్ట్ నిలుద్దాం అనే ఫీలింగ్ జనాల్లో వచ్చేస్తుంది. సో నాలుగో పొజిషన్లో భరణి కంటిన్యూ అవుతున్నాడు. 3rd పొజిషన్లో హరీష్ కంటిన్యూ అవుతున్నాడు. ఈ బిగ్ బాస్ పట్ల ఒక మొండిగా ఉండే ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీని ఎవరు ఎక్కడ చూడకపోవడం వల్ల నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నా, ఇంకొక కౌశల్ని బిల్డ్ చేస్తున్నారు హరీష్ విషయంలో అని నేను చెప్తూనే ఉన్నా. అదే జరగబోతుంది. హరీష్ ఇంకా పైకి వస్తాడు, కిందకి వెళ్ళడు. నా దృష్టిలో అతను 70% వెరీ డేంజరస్, 70% టాక్సిక్ పర్సన్, 30% మంచి వ్యక్తి అండ్ చాలా మొండి వ్యక్తి, పట్టుదల ఉన్న వ్యక్తి. ప్రతి మనిషిలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి ఇతనిలో కూడా ఉంటాయి. బట్ హరీష్ మాత్రం ఇంకా పైకి వెళ్తున్నాడు అతని యొక్క బిహేవియర్ వల్ల. సో 3rd పొజిషన్లో ఉన్నాడు. రీతు చౌదరి ఎన్నడూ లేనిది ఫస్ట్లో సైలెంట్గా ఉంది, తర్వాత క్యూట్గా చేసింది, అల్లరిగా చేసింది. ఇప్పుడు రీతు చౌదరి మాట్లాడే మాటలు కానీ, తను తీసుకొచ్చే పాయింట్స్ కానీ, వాటిని ప్లేస్ చేసే విధానం కానీ మాస్క్ మెన్తో తెలివిగా ఇమాన్యుల్ లాగా అరిచేయకుండా, ఇంకోటి చేయకుండా, పవన్ కళ్యాణ్ లాగా రీజన్ లేని నామినేషన్స్ కాకుండా రీతు చౌదరి ముందు రోజే ఏ సాటర్డే నైట్ అయితే అదే మాస్క్ మ్యాన్ని సపోర్ట్ చేసిందో అదే మాస్క్ మ్యాన్ని రీతు చౌదరి
అంతమంది ఎగనిస్ట్గా ఉన్నప్పుడు అక్కడ సపోర్ట్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నామినేట్ చేసింది విత్ పర్ఫెక్ట్ పాయింట్స్ చేసింది. తను ఏడ్చినప్పుడు సింపతి కార్డు వాడుతున్నావా అన్న మనీష్ మ్యాన్ని మీరు సింపతి కార్డు కోసం మీరు కూడా ఫుడ్ తింటలేదా అని మొక్క మీద ఏకిపారేసింది. రీతు చౌదరి చాలా పర్ఫెక్ట్గా డీల్ చేసిందని చెప్పాలి మాస్క్ మ్యాన్ని. అయితే ఈ అమ్మాయి కూడా కాస్త పిఆర్ బయట గట్టిగా ఉంది. సో రీతు చౌదరికి కూడా మంచి పొజిషన్, సో సెకండ్ పొజిషన్లో ఉంది. తనూజ గౌడ ఫస్ట్లో ఉంది. నిజానికి రీతు చౌదరి ఉండాలి, చాలా బాగా పెర్ఫామ్ చేసింది తను. అయితే తనూజ గౌడని ఎవరు నామినేట్ చేయకపోగా కేవలం ఆశా సైని ఒక్కతే విత్ ఫూలిష్ రీజన్స్తో నామినేట్ చేసేసరికి తనూజ మంచి లెవెల్లో ఉంది. రూరల్ ఆడియన్స్ అనండి, బయట అద్భుతమైన పిఆర్ ఉంది. సీరియల్ చూసే ప్రతి లేడీ మొన్న చూసారా బాబు ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా, ఈ అమ్మాయి ఫోటో వేస్తే ఈ అమ్మాయి ఫోటో తీసి ఎవరు ఈ అమ్మాయితో క్యూట్గా ఉందని ఎవరో మీమ్ పేజ్ వాడు అడ్మిన్ పెడితే కింద కామెంట్స్ అబ్బాయిలు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం అందరూ సీరియల్ పేరు పెట్టి ఈ సీరియల్లో ఉంటుంది బ్రో ఈ అమ్మాయి తెలియదా అని. ఎంతమంది అబ్బాయిలు కూడా సీరియల్ చూస్తున్నారా అని అనిపించింది నాకు. సో సీరియల్ చూసే యూత్ కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఫీమేల్ మ్యారీడ్ విమెన్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మా మదర్ ఏజ్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పని కట్టుకుని జియో హాట్స్టార్కి వెళ్ళి తనుజ గుద్దుతున్నారు ఓట్లు. సో అందువల్ల తనకి చాలా బిగ్గెస్ట్ పాయింట్, అందువల్ల తను నెంబర్ 1 పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. ఇది ఈరోజు జరిగిన నామినేషన్స్ తర్వాత వచ్చినటువంటి ఓటింగ్. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.